తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. కొత్త సినిమాలు వస్తున్నాయి అంటే ఎక్కడ స్టార్స్ ఫెయిల్ అవుతారో అక్కడ కొత్త హీరోలు భుజానికి ఎత్తుకుంటారు అనే విషయం ఇప్పుడు నిజం అవుతుంది. ఇప్పుడు కొత్తగా మీరు చూస్తున్నటువంటి లిటిల్ హార్ట్స్ కానీ, బయట నుంచి వచ్చిన సినిమా డబ్బింగ్ సినిమా కొత్తలోక కానీ, ఒక మాదిరి స్టార్ స్టేటస్ ఉన్నట్టు తేజ్ సజ్జా కానీ మంచి హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు మరొక సినిమా రాబోతుంది. అంకిత్ కొయ్య అని ఇంతకుముందు సైడ్కి క్యారెక్టర్స్, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ వేసి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నటువంటి ఒక కొత్త ఆర్టిస్టు. ఈయన కూడా ఒక కొత్త హీరోగా వస్తున్నాడు. వర్ధన్ అనే ఒక కొత్త డైరెక్టర్ కూడా దీంతో వస్తున్నాడు. అంటే కొత్త హీరోయిన్లతో, అంటే హీరోగా కొత్తదే, హీరోకి కూడా కొత్త సినిమా బ్యూటీ అని. ఇది ఒక లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీ ట్రైలర్ నేను చూసినప్పుడు సెప్టెంబర్ 19th వస్తుంది. ఈ ట్రైలర్ నేను చూసినప్పుడు ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, ఒక రిలేషన్ బిట్వీన్ ఏ గర్ల్ అండ్ ఏ ఫాదర్. ఆ చక్కటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసే సినిమా లాగా నాకు అనిపించింది. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాను నేను. దానిలో డైరెక్టర్ మారుతి మాట్లాడిన మాటలు ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. ఈ సినిమా ప్రమోషన్లో సినిమా గురించి మంచిగా ఉంది, అద్భుతంగా ఉంది, అందరినీ చూడండి అని చెప్పడంతో పాటుగా ఆయన చెప్పిన మాటలు అనేవి కొత్త దర్శకులకి, తర్వాత స్టేజ్ మీద మాట్లాడేటటువంటి ప్రొడ్యూసర్స్ కానీ, ఆర్టిస్టులకు కానీ, హీరోలకు కానీ, దర్శకులకు కానీ, ఎవరైనా సరే స్టేజ్ మీద సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఉండాల్సిన సంయమనం గురించి ఆయన మాట్లాడిన మాట చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఒక డైరెక్టర్ సినిమా ఆడలేదని, జనం రాలేదని తను చెప్తూ తను కొట్టుకున్నాడని. దాని వెనకాల ఉన్న కారణం వింటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. దాదాపుగా 100 సార్లు అతనికి రకరకాల టైటిల్స్ చూపించి చెప్పి మార్చుకొని, ఆయన ఈ టైటిల్ బాగాలేదు, బార్బిక్యూ లాగా ఉంది, వద్దని చెప్పినా కూడా ఆ సినిమా యొక్క తను రాసినటువంటి కథ మీద పిచ్చి వ్యామోహం. నేను అప్పుడప్పుడు స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చెప్తూ ఉంటాను. మనం రాసిన స్క్రిప్ట్ మీద లేదా స్క్రీన్ ప్లే మీద, డైలాగ్స్ మీద విపరీతమైన ప్రేమ ఉండకూడదు. రాసేటప్పుడు ప్రేమ ఉంది, ఓకే, రచయితగా. ఒక దర్శకుడిగా మారినప్పుడు మాత్రం అది అవసరమా, కథకి అక్కర్లేదా, కథకి సూట్ అవుతుందా లేదా అని చూసుకుని ఎడిట్ చేసుకోకుండా అదే ట్రాన్స్లో మనం రాసిందే గొప్పగా ఉంది, ఎవరు చెప్పినా వినం, హీరో చెప్పినా వినం, ప్రొడ్యూసర్ చెప్పినా వినం, కెమెరామెన్ చెప్పినా వినం, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు ఏంట్రా ఇట్లా ఉంది, ఇలా బాగాలేదు కదా, ఈ క్యారెక్టర్ ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడరు నాయన అంటే చెప్తే వినమన్నమాట. అలాగంటే నేను క్రియేట్ చేసిన పాత్ర చాలా అద్భుతంగా ఉంది అని మనకు అనిపిస్తుంది. ఎవరి బిడ్డ వాళ్ళకి ముద్దన్నట్టుగా, చాలా అందంగా కనపడతాడన్నట్టుగా మనం రాసినటువంటి కథ కానీ, డైలాగులు కానీ, స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా ఉంటాయి. విమర్శని విపరీతంగా మనం నెగిటివ్గా తీసుకోకూడదు. ఏదో మనల్ని కిల్ చేద్దామనో అనుకోకూడదు. దానిలో మంచి ఎంత ఉంది, చెడు ఉంది తప్పకుండా తెలుసుకోవాలి. మాట్లాడేటప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, స్టేజ్ మీద బూతులు మాట్లాడటం, ఛాలెంజ్లు చేయటం, తర్వాత టికెట్లు ఫ్రీగా ఇవ్వటం, తొడగొట్టడం, ఈ సినిమా కానీ హిట్ కాకపోతే నేను ఇది చేస్తా, అది చేస్తా, లేకపోతే అదిలాగా, ఇట్లా ఎన్నో పిచ్చి పిచ్చి కామెంట్లు, ఇవన్నీ కూడా సినిమాని దెబ్బతీసేవే కానీ సినిమా విజయానికి పనికొచ్చేవి అస్సలు కావు. సినిమా విజయానికి పనికొచ్చేది చక్కటి కథ, చక్కటి నెరేషను, మంచి పెర్ఫార్మెన్సు. అవి కొత్త వాళ్ళైనా పర్లేదు. ఇప్పుడు కొత్త వాళ్ళ సినిమాలు ఇంత అద్భుతంగా ఆడుతున్నాయంటే, ఇప్పుడు నేను సెప్టెంబర్ 19th ఈ బ్యూటీ అనే సినిమా వస్తుంది. ఇది కూడా చూడటానికి చాలా బాగుంది. ఆ ట్రైలర్లోనే వాళ్ళిద్దరూ ఆర్టిస్టుల యొక్క పర్టికులర్ అంకిత్ కొయ్య, ఆ కొత్త హీరోయిన్ యాక్ట్ చేసినటువంటి విధానం చూస్తే ఇది ఒక మంచి సినిమాలాగా, ఒక సందేశం ఇచ్చే సినిమాలాగా నాకు అనిపించింది. డైరెక్టర్ మారుతి కూడా చెప్పాడు, తల్లిదండ్రులు తప్పకుండా చూడవలసిన సినిమా. లిటిల్ హార్ట్స్ కూడా చెప్తున్నాను. దానిలో ఏం చెప్పాడు, తల్లిదండ్రులు తమ అభిప్రాయాలు ఊరికనే రుద్దకూడదు, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలి. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని వాళ్ళు కరెక్ట్గా, ఎందుకంటే వాళ్ళ వయసులో కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నట్టు మనం కొంచెం గైడెన్స్ ఇవ్వాలి అనేటువంటి ఒక సందేశం కూడా ఆ సినిమాలో అంతర్లీనంగా ఉంది. అలాగే ఈ బ్యూటీ సినిమాలో కూడా అనిపిస్తూ ఉంటుంది. సినిమా ఎలా ఉందనేది 19th రిలీజ్ మనం చూస్తాం, దాని గురించి రివ్యూ చేస్తాం. కానీ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దర్శకుల యొక్క ప్రవర్తన. అలాగే చాలామంది దర్శకులు కానీ, కొంతమంది అంతకుముందు మనం విన్నాం, ఒక డాన్స్ మాస్టర్ ఏదో ప్రాబ్లం ఉండి ఆత్మహత్య చేసుకున్నాడు. మంచి పాపులర్, చాలా బాగా డాన్స్ చేస్తాడు. ఆర్థిక ప్రాబ్లమ్స్ వస్తే అయిపోతాయా? నాగమాతలో బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆర్థికమైన ప్రాబ్లమ్స్, మరో ప్రాబ్లమ్స్ వస్తే ఆత్మహత్య చేసుకుంటావా, చచ్చిపోతావా? అలాగే ఇంత తీవ్రమైన పరిణామాలు అంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు మన గురించి, మన క్యారెక్టర్ గురించి అని ఆలోచించకుండా చేసే బిహేవియరు
ఒక దర్శకుడికి, ఒక రచయితకో, లేకపోతే మరొక హీరోకో, ప్రొడ్యూసర్కో ఉండకూడదు. సమాజంలో ఉన్న వాళ్ళలో 100 మందిలో ఒకళ్ళు కదా వీళ్ళు. సో వీళ్ళందరూ వీళ్ళని చూసి అందరూ 10 మంది ఫాలో అవుతూ ఉంటారు. ఇది మనం అర్థం చేసుకొని స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కానీ, ఒక ప్రోమో చేసేటప్పుడు కానీ, లేదా ఒక విషయం గురించి ప్రమోట్ చేసేటప్పుడు కానీ, ఒక సినిమా గురించి మాట్లాడేటప్పుడు కానీ, కథ గురించి మాట్లాడేటప్పుడు కానీ, కొంత మనం ఏం మాట్లాడాలి అనేది ఒక నిర్ణయం తీసుకుని ఎంతవరకు పరిమితులు విధించుకోవాలి, పరిమితుల్లో మాట్లాడటం నేర్చుకోవాలి. సినిమా సబ్జెక్టు గురించి కాకుండా సినిమా తీయటంలో ఉన్నటువంటి మీ ఒడిదుడుకులేంటి, ఎలాంటి శ్రమ పడ్డారు, ఎలాంటి అవుట్పుట్ మీరు తీసుకురావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనే విషయాన్ని కనుక ప్రతి టెక్నీషియన్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనుక చెప్పినట్టయితే, అంటే దర్శకుడు కథని నెరేట్ చేయడానికి కానీ, లేదా స్క్రీన్ ప్లే రాయడానికి కానీ, సినిమా నిర్మించడానికి కానీ తీసుకున్న ప్రాబ్లమ్స్, తర్వాత ప్రొడ్యూసర్ ఏమో నిర్మాణంలో తీసుకునే జాగ్రత్తలు, మ్యూజిక్ డైరెక్టర్స్ అని కూడా మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు ఎలాంటి మ్యూజిక్ తీసుకున్నాం, ఎలాంటి పాటలను ఎలా కంపోజ్ చేసామని, లిరిక్ రైటర్ రాయడానికి తన అనుభవాలు, ఇట్లా ఒక్కొక్కళ్ళు తన అనుభవాలు కనుక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనుక అందరూ కూడా షేర్ చేసుకుని, ఊరికినే ఒకళ్ళొకళ్ళు పొగుడుకుని సినిమాని ఊరికినే లేకపోయినా హైప్ ఇచ్చుకోకుండా మీరు చేసినటువంటి కృషి సినిమా గురించి కనుక చెప్పుకున్నట్టయితే మరింత మంచి సమాచారాన్ని ప్రేక్షకులకు ఇచ్చి మన సినిమా మీద ఒక రకమైనటువంటి ఖచ్చితమైన అభిప్రాయాన్ని మనం కలగజేసిన వాళ్ళు అవుతాం. అలా కాకుండా ఊరికినే హైప్ చేసినా ఉపయోగం లేదు, ఏం లేదు, మామూలుగా సింపుల్గా మనం చెప్పేసి వెళ్ళిపోయినా కూడా ప్రమాదమే. అంటే ఇవాళ రేపు ఏ ప్రోడక్ట్ గురించి అయినా సరే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ని కోరుకుంటున్నారు ప్రేక్షకులు అవ్వచ్చు, లేదా వస్తువులు కొనే వ్యక్తులైనా కానీ. మనం హైప్ చేసినంత మాత్రాన్ని ఎంతవరకు ఉంటుంది, సినిమా రిలీజ్ అయ్యే వరకే, ఆ తర్వాత తెలిసిపోదా, ఫస్ట్ షోకే అర్థమైపోద్ది మనం ఏం చేసామనేది. అరే వీళ్ళు రిలీజ్ ఈవెంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారా అని అర్థమైందంటే సినిమాకు వచ్చేవాడు కూడా రారు, ఆ తర్వాత వచ్చే బిజినెస్ కూడా రాదు. ఇది అర్థం చేసుకుని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడటం అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా చూడబోతే ఆ మారుతి ఆయన బ్యూటీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉన్నటువంటి వీడియో చూడండి. నేను తప్పకుండా చూడమని అంటున్నాను, నా వీడియో కాదు, నా వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూడండి ఎక్కడైనా దొరికితే. ఎంత చక్కగా మాట్లాడాడు. ఆయన మాట్లాడే మాటలో మరొక అంశం నాకు అనిపించింది. నేను కూడా ఆయన సెల్ఫ్ అనాలిసిస్ చేసుకున్నాడు. నేను కూడా బిగినింగ్లో బూతులు కొన్ని రాశాను, కొంచెం డబుల్ మీనింగ్ వచ్చే డైలాగులు రాశాను. నా బస్ స్టాప్ సినిమాకి మన శిష్యులు కూడా ఒకళ్ళిద్దరు పనిచేసినట్టున్నారు, స్క్రిప్ట్ వైజ్గా డైరెక్షన్లో పనిచేశారు కూడా. అప్పుడు కూడా నా బాగా జ్ఞాపకం. ఆ సినిమా తర్వాత నేను ఆపేశానండి. నేను అలా సినిమాలు తీసి ఎస్టాబ్లిష్ అయ్యే ముందు వచ్చిన వాడిని, తర్వాత ఇవాళ రాజాసాబ్ అనే సినిమాని ప్రభాస్తో తీస్తున్నానంటే ఆలోచించండి నేను ఎందుకు మానేశానో. కాబట్టి పదాలు నేను రాయగలను, కానీ మన పాపులారిటీ కోసం, మన సినిమా హిట్ కోసం అట్లా రాయటం అనేది మంచి పద్ధతి కాదు అని ఆయన చెప్పాడు. మీరు అడగచ్చు, ఏమంటే ఫస్ట్ సినిమాలో ఎందుకు రాశాడని. అదేంటంటే బిగినింగ్ స్టేజెస్లో మనకు అర్థం కాక ఏం చేయాలో ఏదో రకంగా అట్లా అనుకుంటాం అనమాట కొత్తగా. ఎప్పుడైతే మార్కెట్లోకి మన ప్రోడక్ట్ వెళ్ళిందో అక్కడి నుంచి వచ్చే నెగిటివ్ ఫీడ్బ్యాక్, అరే ఈ సినిమాలో ఇట్లా నెగిటివ్ మాటలు అంటున్నారా, కొంచెం బూత్ మాటలు అంటున్నారు, కొంచెం ఓవర్ డోస్ అయింది అనగానే దర్శకుడు కవర్ చేసుకుని దాని నుంచి పాలిష్డ్గా మంచిగా చెప్తాం నేర్చుకోవాలి. అదే ఆయన నేర్చుకున్నాడని చెప్తున్నాడు. నేను బిగినింగ్లో నాకు తెలియక వాడాను 2-3 సినిమాల్లో, కానీ తర్వాత తెలుసుకుని మంచిగా కథలు రాసి అద్భుతమైన చేసి ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించాలి అని చెప్పి అనుకున్నానని ఆయన తాను దిద్దుకున్నట్టుగా దానిలో చెప్పాడు. ఇట్లాంటి రియలైజేషను తప్పకుండా యూత్లో రావాలి, ఆలోచన విధానం రావాలని నేను కోరుకుంటాను. ఇది ప్రతి యంగ్ డైరెక్టరు, రైటరు ఆలోచించవలసిన అంశం. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.